అభివృద్ధి లేదు, ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ లేదు, అలాగే సంరక్షణ లేదు, అంత పతనం. ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రానికి మన పసుపు జెండానే అండా దండా అని. రేపు పసుపు దండు కదిలితే మొత్తం అక్కడ తాడేపల్లిలో జగన్ గుండెల్లో దడ పుట్టింది. ఇవాళ రేపు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ల్యాండ్ యాక్ట్ ఏదో తీసుకురాబోతున్నాడు కొత్తగా, పైచం ముదిరిపోయింది. దాంతో ఏంటంటే పాస్బుక్ అతను బొమ్మలు వేసుకుని రిజిస్టర్ అయిన భూములు ఆ పట్టాలన్నీ తన దగ్గర పెట్టుకుని ఆ పుస్తకాలు రేపు ఒకవేళ మీరు సరిగ్గా దాన్ని పట్టించుకోకపోతే రేపు చూస్తే దానిపై కూడా అప్పులు ఉంటాయి, మీ పేరుతో అప్పులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మధ్య వ్యాపారం ఏదైతే ఉందో, ఏదైతే అన్ని లక్షల కోట్లు దోచుకుంటున్నాడో దాన్ని కూడా గిరివి పెట్టి ఇంకా ఇంకా అప్పుడు తీసుకొస్తాడు. చివరికి అతను కావాల్సింది ఈ రాష్ట్రంలో మన ఎవ్వరూ ఉండకూడదు. ఈ రాష్ట్రం మళ్ళీ జగన్ వచ్చంటే మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. మొత్తం మన భూములు మన ఆస్తులు అన్ని వదులుకుని పోవాల్సిందే. అలాగే యువకుల్ని ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి తను మాటిచ్చాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడని. ఏమైంది? ఈ గంజాయికి డ్రగ్గులకి అలవాటు చేసి మా జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ జగన్. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని ఇచ్చాడు. ఏమైందని అడుగుతున్నాను. అలాగే మన పోలవరాలను గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన మరి కాంట్రాక్టర్లందరికీ కూడా తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఇచ్చే పని లేదు, అంతా కూడా తన సంపాదనే, తన కోసం సంపాదించుకోవడమే. జగన్కి మీరు ఓటేస్తే అది దొంగ చేతికి తాళం ఇచ్చినా జగన్కి అధికారం ఇచ్చినా ఒకటే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గమనించాలి అందరూ, మహిళలు ముఖ్యంగా. ఇవాళ సూపర్ 6 మేనిఫెస్టోతో తెలుగుదేశం ముందుకు వచ్చింది. ఆనాడు 17,000 కోట్ల రూపాయల అప్పుతో మన రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో, ఆయన తెలివితేటలతో, ఆయనకున్న ఈ ఆర్థిక వనరులు సృష్టించే, అలాగే ఎలాగైతే ఈ ఇన్వెస్టర్స్ బయట ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రం కానీ విదేశాల నుంచి కానీ వచ్చి ఆయన అసలు ప్రపంచానికే విజన్కి ఒక పెద్ద బ్రాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మళ్ళీ రాష్ట్రాన్ని బ్రతికి పట్టగట్టాలన్నా, తిరిగి గట్టులు పడేయాలన్నా ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు దిక్చూసి అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బుట్ట రేణుక గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. పాపం చాలా సౌమ్యురాలు. మన జగన్ చెప్తున్నాడు చాలా పేదరాలని. ఇవాళ బ్యాంక్ ఎగ్గొట్టి బ్యాంకులో అప్పు ఎల్ఐసి ఎంత 350 కోట్ల రూపాయలు సంచులు డబ్బు తీసుకొస్తాను ఇప్పుడు ఇక్కడికి నియోజకవర్గానికి. ఇవాళ నన్ను అడిగితే ఈ 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రానికి తను సంపాదించింది బడ్జెట్ గా తనే ఇవ్వచ్చు బ్యాంకులకి ఇంకో అప్పులు తీసుకోకుండా. అటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చి ఆయన అంటాడు సౌమ్యురాలు, సామాన్యురాలు, పేదరాలని. ఇంకా మిమ్మల్ని నిరుపేదలు చేయడమే వాళ్ళ లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతున్నారు, పేదవారు నిరుపేదలైపోతారు రేపు. గుర్తుపెట్టుకోండి, చెప్పాను నేను, మీరు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని. ఇవన్నీ మీరు గమనించండి, అప్రమత్తులై. ఎలాగైతే ఆనాడు నాన్నగారు చైతన్యాన్ని తీసుకొచ్చారో ప్రజల్లో, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు వనరులు కల్పించారో ప్రజలకి, వాళ్ళ కాళ్ళ మీద ప్రతి నిరుపేద కుటుంబంలో నుంచి కొంత ప్రతి వాడిని అటు వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి ఒక బిడ్డ అటు ఐటీకి వెళ్తే సుమారుగా నెలకి 75,000 రూపాయల జీతం.
అటువంటి పరిస్థితులకి ఆర్థిక పరిస్థితుల్ని అటు అన్ని సమతుల్యంగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళంతా ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు వ్యవసాయం దండగా అన్నాడంట ఆయన. వీళ్ళ అబద్ధాలకి అంతో లేదు, ఏది మాట్లాడినా అబద్ధమే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరు నిజానికి రండి, ప్రస్తుతం భ్రమలోంచి బయటపడండి. నేను అదే అంటుంటాను. నేను ఏదైతే సినిమాలు నటించాను, ఏదైతే విజయాలు మీరు ఇచ్చారో, నేను అప్పుడప్పుడు నిజాలకి చాలా మీ అందరికంటే కూడా దగ్గరగా ఉంటాను నేను. అందుకే నన్ను నేను గర్వంగా చెప్పుకుంటా. నాకున్న జ్ఞాన సంపదలు, బ్రాహ్మణుని, ఐశ్వర్యాలు, వైశ్యుడిని, మంచికి మాలను మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుని, కల్మశోని, యాదవుడిని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని అని చెప్పుకుంటుంటాను. ఇక్కడి నుంచి రావాలయ్యా మాటలు. ఊరికే నోరు బారేసుకోవడం, మొహం ఎలా ఉంటుంది ఆ జగన్ని? ముచ్చుమూర్తి ముద్రష్టలాగా ఉంటుంది. ముచ్చుమూర్తి ముద్రష్ట వాళ్ళకం ఎలా ఉంటుంది? లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, దండిగా. అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన ఒక మొత్తాన్ని రావణ కష్టాల్లో మార్చిన ఒక రావణాసుడి పాలన, ధన మాన ప్రాణ చోరకుడు ఈ యొక్క వైఎస్ జగన్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరంతా తిరగబడి ఉద్యమించండి. అసలు మనం ముందే వచ్చి వాళ్ళు మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి వాడికి. మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పుకోవడానికి. జాగ్రత్త, మళ్ళీ తిరగబడండి. ఎవ్వరు మీ ముందు రానివ్వకుండా, మాట్లాడివ్వకుండా ఊరికే ఇవాళ అందుకే పార్టీలన్నీ కూడా కలిశాయి. 3 పార్టీలు ప్రపంచం. ఇవాళ తెలుగుదేశం పార్టీ అయితేనేమి, లేకపోతే జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ పార్టీ అయితేనేమి, ఇవాళ ఈ యొక్క కూటమి శక్తి ఎదుర్కొనే శక్తి ఇంకా ఎవరికి లేదు 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 అని ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూటమి శక్తి అంటే ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అంటే ఒక అగ్నిపర్వతపు ఒక విస్ఫోటన. ఈ కూటమి అంటే ఒక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. అలాగే మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం రాబట్టుకోవాల్సిన ఈ రాష్ట్రాన్ని 15-20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయారు ఈ జగన్. మరి ఎంతో మనకి అందరి సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ సహాయ సహకారాలు కూడా కావాలి. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరూ ఏకతాటిగా ఇప్పుడు ఏదైతే ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో ఈనాడు మీరందరికడికి ఇచ్చేశారో, ఇదే ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో రేపు ఎన్నికల్లో కూడా మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ కనబిగ్నూరు శాసనసభ్య అభ్యర్థి అయిన జయనాగేశ్వరరెడ్డి గారిని, అలాగే ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులైన నాగరాజు గారిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.